భావం జీవనం మినీ కథ. రచన వాణి. కేన్ కుర్చీలో కూర్చొని ఏదో విషయమై సీరియస్గా ఆలోచిస్తోంది హేమలత. ఇంతలో సెల్ మోగింది. ఎవరా అని చూస్తే చిన్నప్పటి ఫ్రెండు, క్లాస్మేట్ అయిన అనురాధ. ఏం చేస్తున్నావు హేమా? చూస్తుండగానే రోజులు ఎంత వేగంగా గడిచిపోతున్నాయో కదా. అప్పుడే మన వయసు 70 దాటింది. జీవిత చరమాంకానికి చేరుకున్నాం. అన్ని బాధ్యతలు తీరాక ఇంకా మనం బతకటం అనేది పిల్లలపై భారం, మనకు నిష్ప్రయోజనం. ఎవరిని ఉద్ధరించడానికి చెప్పు? తిరుగుతూ ఉండగానే ఈ తనువు చాలించటం బెటర్ అనిపిస్తుంది అంది అనురాధ. ఏం మాట్లాడాలో అర్థం కాని హేమలత ఎవరేం చెప్పినా అవును అని అనటం తప్ప లేదు కాదు అని అనటం చేతకాని మనిషి గనక అలవాటు ప్రకారం అవును అని అనేసింది. మరో 10 నిమిషాలు అలాగే వేదాంతం, వైరాగ్యం కలగలిపి మాట్లాడి ఫోన్ పెట్టేసింది అనురాధ. ఆ కాల్ ముగించి ఫోన్ ఇలా పక్కకు పెడుతుండగానే తన బాబాయ్ కూతురైన సరస్వతి నుంచి మరో కాల్ వచ్చింది. హలో అక్క, ఏం చేస్తున్నావు అని అడిగింది హేమలతను ఉద్దేశించి. ఏం లేదు, ఊరికే కూర్చొని ఉన్నా అంది హేమలత. అబ్బా, అలా నీకు టైం ఎలా దొరుకుతుందో కానీ నాకు ఒక్క క్షణం రిలాక్స్ అవ్వడానికి టైం దొరకటం లేదంటే నమ్ము. అంత చీటి పనులే ఉంటాయి 70 ఏళ్ళు దాటిన ఈ వయసులో అని అడిగింది హేమలత. 70 ఏంటి, 90 వచ్చినా నేను ఇలాగే ఉంటానేమో. మనం ఆ కాలంలో పుట్టిన వాళ్ళం గనక ఈ కాలపు ఈ టెక్నాలజీ, ఈ కంప్యూటర్ జ్ఞానం మనకు లేవు. అందుకే మనలాంటి వాళ్ళ కోసం ఉద్దేశించబడిన ఈ ఆన్లైన్ సేవలను మనం కాకుండా కుర్రకారు ఉపయోగించుకొని మజా చేస్తూ లేజీగా తెలివిగా బతికేస్తున్నారు. మనమేమో మాకు అవన్నీ రావు అంటూ పాత పద్ధతుల నుంచి బయటపడలేకపోతున్నాం. కాలానికి అనుగుణంగా మారకుండా ఇలాగే కూర్చుంటే ముందు ఇబ్బందులు పడతాం, పిల్లల ముందు నవ్వుల పాలు అవుతాం అంది సరస్వతి సాలోచనగా. అలాగే ఇంకో 5 నిమిషాలు హుషారు కబుర్లు చెప్పి ఫోన్ పెట్టేసింది సరస్వతి. 2 ఫోన్ కాల్స్ మధ్య ఉన్న వ్యత్యాసం హేమలతను ఆలోచింపచేసింది. ఒకళ్ళది పాజిటివ్ థింకింగ్ అయితే మరొకరిది నెగటివ్ థింకింగ్. మొదటిది మనిషిని కుంచుకుపోయేలా చేసేది అయితే రెండవది ఎదుటి వాళ్లలో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపేది. ఎంత తేడా! అందుకే అంటారు నిరాశావాదులను దూరంగా పెట్టి ఆశావాదులకు దగ్గరవ్వాలి అని అనుకుంది హేమలత. ధన్యవాదాలు.